ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఎలా ఎలా ఉందంటే ఫైటింగ్ అంటే ఒక డ్యాన్స్ అంటే ఓ రియాలిటీ షో, డ్యాన్స్ రియాలిటీ షో అంటే చాలా కష్టపడాలి, మనం విన్నర్ అవ్వాలి అంటే అది వేరు. బీబీ జోడీ అనగానే సెలబ్రిటీస్ అంటే డ్యాన్స్ రాని వాళ్ళు ఉంటారు, డ్యాన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది కొంచెం డిఫికల్ట్. ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? కొత్తగా ఉంది నాకైతే. టు బి ఆనెస్ట్ నాకు భయంగా ఉంది ఇప్పటి వరకు. అంటే వీఆర్ ప్రాక్టీసింగ్ నౌ, బట్ దెన్ అగైన్ నేను సీజన్ 1 చూసాను కాబట్టి నాకు తెలుసు దట్ యునో బీయింగ్ అ డాన్సర్ కొన్ని ఆబ్లికేషన్స్ వచ్చేస్తుంది. డాన్సరే కదా, ఏముంది చేసిస్తారు. సో అప్పుడు వెన్ యూ హ్యావ్ ఆల్రెడీ సెట్ యువర్ మార్క్, అప్పుడు దాన్ని బీట్ చేస్తూనే ఉండాలి ఇంకా. సో ఇట్స్ నాట్ లైక్ కి లెవెల్ 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు, బై ఫైనల్స్ దాకా వెళ్తే లెవెల్ 100 అప్పుడు చేయొచ్చు, అలా ఉండదు. వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ లెవెల్ 18 19. ఇంకా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. సో అక్కడే నాకు కొంచెం భయం వేస్తుంది, బికాజ్ ఐ హ్యావ్ అ లాట్ టు ప్రూవ్. మళ్ళీ ఒక డాన్స్ షోలో వస్తున్నా నేను ఆఫ్టర్ 3 years తర్వాత. అసలు బాడీలో డాన్స్ ఉంది, ప్రాక్టీస్ లోనే ఓకే కొంచెం తో డాన్స్ ఉంది, కానీ అగైన్ పర్ఫార్మింగ్ అగైన్ కాంపిటీషన్ అండ్ ఆల్ దట్ చాలా ఐఎమ్ వెరీ స్కేర్డ్. అండ్ అగైన్ దిస్ ఇస్ బిగ్ బాస్ రియాలిటీ, డాన్స్ రియాలిటీ షో అంటే అది కొంచెం బిగ్ బాస్ లాగే ఉంటుంది, కంటెస్టెంట్సే ఉంటారు. అండ్ ఆబ్వియస్లీ దర్ ఇస్ అ ఫార్మాట్ విచ్ అంటే యూనో కొంచెం గొడవలు అవుతాయి, అన్నీ ఉంటాయి అనమాట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, కాకపోతే నర్వస్ కూడా ఉన్నాను నేను. డి షో, రియాలిటీ షో, డాన్స్ షో అనేది వేరు. బీబీ జోడీ అనగానే ఒక మార్క్ ఉంది. నాన్ డాన్సర్స్ కూడా టైటిల్ విన్నర్స్ అయ్యారు. లైక్ నువ్వు చేస్తున్న నీ పార్ట్నర్ అమర్దీప్ నీతోనే డాన్స్ విన్నర్, ఫైమా అనే వీళ్ళు అసలు నాన్ డాన్సర్స్ అనమాట. వాళ్ళకి డాన్స్ అంటే కూడా టచ్ లేదు, కానీ అదే సీజన్లో డాన్సర్స్ కూడా ఉన్నారు, పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్స్ ఉన్నారు. కానీ దానికి ఏం నీకు భయం వేయట్లేదా? దాన్ని బీట్ చేయగలను అనుకుంటున్నావా? ఒకవేళ కానీ నువ్వు గెలిస్తే ఇది మార్క్ తిప్పినట్టు. అవును, అంటే ఆబ్వియస్లీ. కాకపోతే కాంపిటీషన్లో నేను ఎప్పుడైనా ఎలా ఉంటుంది దట్ మీ ద బెస్ట్ విన్. ప్రతి పర్ఫార్మెన్స్ ఒకలా ఉండదు. యూ నెవర్ నో దట్ కొన్నిసార్లు కొన్ని పర్ఫార్మెన్స్ ఎలా అంటే ఇంపాక్ట్ ఉంటుంది, కొన్నిసార్లు యూ కెన్ డాన్స్ మంచిగా, కానీ ఆ పర్ఫార్మెన్స్లో ఆ వేరే పర్ఫార్మెన్స్లో ఉన్న స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు ఆడియన్స్కి. సో ఐ థింక్ రియాలిటీ షోస్లో యునో వెన్ ఇట్స్ రియాలిటీ యూ ద బెస్ట్ ఉండడమే ఓన్లీ బెనిఫిట్ కాదు, ఇంకా చాలా విషయాలు ఉంటుంది. అసలు ఇక్కడ అయితే పాయింట్స్తో కూడా ఈజీగా ఆడొచ్చు. యూ కెన్ కాంపిటీషన్ అంటే పాయింట్స్ తక్కువ ఇచ్చేస్తారు, ఇవన్నీ ఇంకో ఇలా ఉంటాయి అన్నమాట. సో నాకు నిజంగా నేను ఎందుకు మెంటలీ స్ట్రెస్ ఎక్కువ ఉంటాను, ఫిజికలీ స్ట్రెస్ కాకుండా, బికాస్ డాన్స్ అనేది నేను చేసేస్తాను, ఐ కెన్ గో పర్ఫార్మ్, బట్ ది ఎండ్ ఆఫ్ ద డే హౌ అదర్ కంటెస్టెంట్స్ ఆర్ యునో పర్ఫార్మింగ్ అన్నీ ఉంటుంది. సో ఐ రియలీ హ్యావ్ నో ఐడియా. ఒక షెడ్యూల్ అయ్యాక మేబీ నాకు అర్థమవుతుంది, కానీ ఇప్పుడు వరకు అయితే నాకు ఐడియా లేదు. బాగా ప్రిపేర్ అయిపోయి ఉన్నావు, వెల్ ప్రిపేర్గా ఉన్నావని అర్థమవుతుంది. పాయింట్స్ కానీ వీటిలు కానీ అంటే ఇవి పాయింట్స్ వల్ల నడుస్తుంది, బికాజ్ I'm partnered with the winner only, no? So he's like, I'll tell you. So I'm like, okay. అలా అన్నమాట. ఓకే. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ బిగ్ బాస్ కాబట్టి, ఆల్రెడీ నువ్వు బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ కాబట్టి, అక్కడ నీ బిగ్ బాస్ జర్నీలో నీ డిఫికల్టీస్, నువ్వు ఎలా అక్కడ లోపల నీ ఎక్స్పీరియన్సెస్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. హౌస్లో ఉన్నప్పుడు నీకు టఫెస్ట్ అంటే అనిపించిన సిచ్యువేషన్ ఏంటి బిగ్ బాస్లో? పొద్దునే లేకడం, అది టఫెస్ట్. నౌ దట్ ఐ సీ, ఇప్పుడు మీరు ఒకవేళ నాకు కరెక్ట్ ఇంట్లో ఉన్నప్పుడే అడిగితే ఈ హౌస్ చాలా కష్టంగా ఉంది అనేదాన్ని, కానీ నౌ when I look back to my journey, I love being in Big Boss. I loved being in Big Boss. And నాకు ఎవరైనా ఇప్పుడు వెళ్తావా వెళ్ళమంటే నేను వెళ్తాను. అప్పుడు టార్చర్ లా ఉంది, కానీ నౌ ఐ రియలైజ్ దోస్ బాగుండే అవి. ఆ 5 weeks నేను ఏదో ఇంట్లో ఉన్నా, దట్ వాజ్ అ వెరీ గుడ్ టైమ్. అండ్ ఇప్పుడు సో ఐ థింక్ దట్ వాజ్ ద ఓన్లీ టఫెస్ట్ పార్ట్ నాకు ఇంట్లో ఉండడం అంటే. అండ్ అగైన్ గేమ్ ప్రకారంగా చూస్తే యునో నేను ఐ కెన్ నాట్ ఆర్గ్యూ, ఐ కెన్ నాట్ రేజ్ మై వాయిస్. అది నేను దాన్ని బ్రేక్ చేయడమే నాకు కొంచెం చాలా కష్టమైంది. అండ్ అంటే ఇట్ వాజ్ సో మచ్ ఆఫ్ నాయిస్ ఇంట్లో, బికాస్ బిగ్ బాస్ అంటే అవుతుంది, లాట్స్ ఆఫ్ పర్సనాలిటీస్ క్లాషింగ్, సో ఫైట్స్ హ్యాపెన్. సో దానికి ఐ థింక్ అడ్జస్టింగ్ టు లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్.
కి ఎవరికి అర్థం కావట్లేదు, అరే దిస్ విల్ నాట్ మ్యాటర్ ఆల్సో, కానీ ఇట్ మ్యాటర్స్ ఫర్ దట్ టైమ్. అందరు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, ఎవ్రీ వన్ హ్యాస్ టు ప్రూవ్ దెమ్ సెల్స్, ఎవ్రీ వన్ వాంట్స్ టు విన్. సో ఐ థింక్ అదే ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అనుకోవచ్చు హౌస్ జర్నీ అంటే మై ఏదైనా My journey. అక్కడ కంటెస్టెంట్గా యాజ్ ఎ కంటెస్టెంట్ అంటే మనం ఒకటి అనుకుని ఉంటాం కానీ ఇంకొకటి జరుగుతుంది, దాన్ని నమ్ముతావు హౌస్లో? యా డెఫినెట్లీ యూ గో, అంటే ఒక ప్లాన్తో అయితే వెళ్ళలేము అస్సలు, ఎందుకంటే అక్కడ ఎవరు మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీరు దానికి ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. సో యూ కెనాట్ బి ప్రిపేర్డ్. బిగ్ బాసే మీకు ప్రిపేర్ చేస్తారు అండ్ సమ్హౌ ఓన్లీ యుల్ బి. నేను నా జర్నీ చూసేటప్పుడు కూడా ఆలోచించాలి, ఇది ఏంది, హూ ఇస్ దిస్ గర్ల్, వై నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, నేను మంచిగా ఉంటాను కదా, ఇలా ఎందుకు ఉన్నాను నేను అనుకున్నా. ఐ వాజ్ లైక్ అది అంటే దట్ వాజ్ అది ఓకే, దట్ వాజ్ అ కామెడీ సైడ్, అది నాకు దట్ వాజ్ మీ ఓన్లీ. బట్ ద అదర్ పార్ట్స్ నేను ఇట్లా టాస్క్ ఆడుతున్నాను, ఫస్ట్ 2 weeks అయితే ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ కూడా అయ్యాయి. నేను అదే అసలు ఇంత హౌ డిడ్ దట్ కమ్ అవుట్ ఫ్రమ్ మై పర్సనాలిటీ అని నాకు అర్థం కాలేదు. అది నీ రియల్ పర్సనాలిటీ కాదు. కాదు. ఏదైనా మనిషికి ఒక 10 ఇట్లా స్మాల్ కంటైనర్లో పెట్టి ఇట్లా ప్రెషర్ పెట్టి ఇట్లా అంటే ఇరిటేట్ చేస్తే మనిషి బస్ట్ అవుట్ అవుతాడు. దట్ ఐ వాంట్ సే దట్ ఇన్ నార్మల్ లైఫ్లో నేను అలాంటి సిచ్యువేషన్ ఎందుకు చూస్ చేసుకుంటా, మంచిగా ఉంటాను, నేను ప్రశాంతంగా ఉంటాను. అంటే ఇప్పుడు పర్సనాలిటీ విషయంలోకి వచ్చింది కాబట్టి లైక్ అది పర్సనాలిటీ షో అంటే లాస్ట్ వరకు టాప్ 5 వరకు ఉన్న వాళ్ళు లైక్ జనాల్లో వాళ్ళ పర్సనాలిటీస్ విన్ అయినట్టు. అంటే నువ్వు 5th week వచ్చావు కాబట్టి నీ పర్సనాలిటీ జనాలకి నచ్చలేదు అని అంటే డూ యూ యాక్సెప్ట్? నో బికాజ్ ఐ థింక్ ఎలిమినేషన్ కుడ్ బి బికాజ్ అదర్స్ వర్ బెటర్ దెన్ మీ. ఓట్స్ రాలేదు కానీ ఐ వాంట్ సే, ఎందుకంటే నాకు హేట్ రాలేదు. ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ నాకు ఏదైనా నెగటివ్ మార్క్ పడలేదు. దట్ అంటే ఐ సీ దట్ బిగ్ బాస్ తర్వాత ఒక మార్క్ పడిపోతుంది కొంచెం అలా, బికాస్ అది ఉండిపోతుంది, ఇంకా అది ఎరేజ్ చేయలేము. అండ్ వెరీ ఫార్చునేట్లీ నాకు సరిగ్గా ఆడలేదు అమ్మాయి, ఆడలేకపోయింది అన్నారు కానీ ఇది ఇంతే, ఇది ఐ డి నాట్ గెట్ అ వర్డ్ టు మై నేమ్. ఎవ్రీ వన్ వాజ్ లైక్ అచ్చా చాలా ఇన్నోసెంట్ పాపం అన్నారు కానీ, వీక్ అన్నారు కానీ, ఇట్ వాజ్ నోబడి క్రిటిసైజ్డ్ మీ. ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి వాళ్ళకి కూడా. ఐ నో దట్ ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ మై ఆడియన్స్, కానీ ఐఎమ్ ఓన్లీ గ్లాడ్కి ఏం నెగటివిటీ ఏం రాలేదు. నేను ఇంకా ఎలా ఉండే అలానే ఉంది, బయట కూడా అలానే కానీ వచ్చింది. అప్పుడప్పుడు నేను చూస్తుంటే అనిపిస్తుంది నిజంగా ఇంత ఇన్నోసెంట్, ఇంత అమాయకురాలు ఏంటి నైనిక అంటే వాట్ సి ఐ ఎమ్ స్టార్టింగ్ మై జర్నీ, దట్ ఈస్ వై మేబీ ఐ ఎమ్ ఇన్నోసెంట్, కానీ ఐఎమ్ లెర్నింగ్ ఆల్సో. లేకపోతే నీ బిహేవియర్ అలా ఉంటుందా? నో నో, ఐ కెనాట్ ప్రిటెండ్. నో నథింగ్. నువ్వు సీజన్ 8లోకి వెళ్ళినప్పుడు సర్ప్రైజ్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అని ఫీల్ అయ్యావా? ఓ సర్ప్రైజ్ అండ్ గుడ్ ఆర్ బ్యాడ్? నో అంటే ఎవరెవరు ఉన్నారు కొంచెం ఇట్లా ఐడియా ఉండేది, బికాజ్ అవుతున్నాయి కదా అన్ని హడావిడి ఉంటుంది. సో ఐ థింక్ నాకు అసలు తెలీదు ఎవరెవరు ఉన్నారు. ఐ థింక్ ఐ న్యూ విష్ణు, ఐ న్యూ సీత, అదర్ దెన్ దాట్ నోబడి ఐ న్యూ. నో సర్ప్రైజెస్ దేర్. ఏదైనా ఒక టాస్క్ నీకు అన్ఫేర్ అనిపించిన టాస్క్ ఏదైనా జరిగిందా? బిగ్ బాస్ ఇదంతా బిగ్ బాస్. ఓ మెమరీ నో ఏమో ఒకటి ఉంటుంది, ఒక టేబుల్ ఎక్కి అది మూవ్ అవుతూ ఉంటుంది, బ్యాలెన్స్ చేయాలి బ్రిక్స్ని అక్కడ బ్లాక్స్ని, అది నాకు అన్ఫేర్ అనిపించింది బికాస్ ఆఫ్ ద అదర్ టీమ్ హోల్. నాకు ఆ రోజు పృథ్వీ మీద చాలా కోపం వచ్చింది. సో బట్ యా ఠీకే, ఐ అండర్స్టూడ్, బట్ దిస్ ఈస్ బిగ్ బాస్ ఓన్లీ, దిస్ ఈస్ హౌ యూ షుడ్ ప్లే డర్టీ ఓన్లీ. ఫేర్ అయితే అనిపించింది. యా కొంచెం మనకు కావాల్సింది అదే. మీకు ఓకే, ఇది వాళ్ళ థంబ్నెయిల్ పెట్టి ప్రీతి మీద కోపం వచ్చింది నేను ప్రీతి సారీ అన్ఫేర్. యా దట్స్ ద ఆన్సర్. హౌస్ లో ద మోస్ట్ ఎమోషనల్ సిచ్యువేషన్ ఏంటి నీకు? ఐ థింక్ 4th weekలో నేను అనుకున్నా నేను ఎలిమినేట్ అయిపోతానని. నేను అట్లా ఐ ప్రిపేర్డ్ మై మైండ్ కి దిస్ ఈజ్ ఓవర్ ఫర్ యూ, యూ కుడ్ నాట్ ప్లే వెల్, నువ్వు ఏం చేయలేకపోయావు.
అది అంటే నేను నన్నే నెగెటివ్ చేసుకున్నాను ఆ పాయింట్లో. ఐ వాజ్ సేఫ్ దట్ వీక్. నిన్ను కానీ నేను down చెప్పి చేసుకున్నట్టు. అండ్ బిగ్ బాస్లో దేర్ ఆర్ కెమెరాస్ 24/7. నేనే ఆడియన్స్కి చెప్తే నేను సరిగ్గా ఆడట్లేదు బ్రో అంటే వాళ్ళు కూడా ఎందుకు అంటారు నువ్వు ఆడట్లేదని. వాళ్ళు దే విల్ ఆబ్వియస్లీ యాక్సెప్ట్ నో కి ఈ పిల్లనే చెప్తుంది అంటే ఓకే షీ హ్యాస్ బికమ్ వీక్. బట్ ఐ డి నాట్ గెట్ హెల్ప్. సో ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ, నాకు బయట వచ్చాక ఐ రియలైజ్ దట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు టాక్ గుడ్ థింగ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం నెగటివ్గా ఆలోచించకూడదు మన గురించి. వీ హ్యావ్ టు బీ పాజిటివ్. నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, పోనీ ఇవన్నీ అయిపోయాయి కదా నెక్స్ట్ నుంచి ఇంకా గట్టిగా ఉండు. నేను అలా ఆలోచించకుండా అయిపోయింది ఎలిమినేట్ అయిపోతా. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది? I don't know, something, everything got into my mind and For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.